ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథం నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుందాం. నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, మన శక్తిహీనత అనేది దేవుని శక్తి మనలో నింపబడడానికి అవకాశం ఇస్తుంది. కాబట్టి ఆ శక్తిహీనత కూడా ఒక విధంగా మంచిదని ఎంచతగినది. సహజమైన శక్తిహీనత కానీ మనం అనుభవించకపోతే మనం ఎప్పటికీ కృపాశక్తిని గురించి ఎరిగి ఉండపోదుము. మనలో అనగా మన శరీరంలో సాతాను దూతగా ఉన్న ముళ్ళును బట్టి మనము దేవుని శక్తిని ఎక్కువగా కోరుకుంటాం. అందును బట్టి దేవునికి మహిమ కలుగుతుంది. మన ప్రభువు సొంత పెదవులతో పలికిన శ్రేష్టమైన మాటలు ఇవి. ఈ వాక్యం చదువుకున్నా రాస్తున్నా సంతోషకరమైన విషయం కదా. అవును, మనకు దేవుని కృప చాలు. ఆలోచించండి, పక్షికి ఆకాశం సరిపోతుంది, చేపకు సముద్రం సరిపోతుంది. మన ప్రతి అవసరం తీర్చడానికి ఆయన సరిపోయినవాడు. అంతేకాదు, ఈ భూమికి ఆకాశానికి సరిపోయినవాడు. నాలాంటి మనలాంటి ప్రతి వారి అవసరాలను తీర్చగల శక్తి గలవాడు. కాబట్టి మళ్ళీ ఆయన తట్టు తిరిగి ఆయన కృప మీద ఆధారపడదాం. ఆయన ఒకవేళ మన శ్రమను తొలగించకపోతే దాన్ని భరించే శక్తిని అనుగ్రహిస్తాడు. పురుగుల్లాంటి మన పర్వతాన్ని సహితం నూర్చే శక్తివంతులుగా మారేంత వరకు, ఒక నలుసు లాంటి మనం ఎంత గొప్ప కొండలను పిండిగా చేసే వరకు ఆయన శక్తి మనలో పోయబడి ఉంటుంది. మన స్వంత బలం కలిగి ఉండడం కంటే దేవుని శక్తిని కలిగి ఉండడం శ్రేష్టం కదా. ఎందుకంటే మనలో ఉన్న బలాన్ని 1000 రెట్లు పెంచుకున్నా అది శత్రువు దృష్టిలో ఏమీ కాదు. ఇప్పుడు మనకున్న శక్తిహీనత మరింత శక్తిహీనతలోకి మనల్ని దింపినా మనల్ని బలపరిచే మన ప్రభువునందు మనము సమస్తము చేయగలం. అట్టి బాధ్యత దేవుడు మనకు దయచేయునుగాక. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. నాతో పాటు ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ఉదయకాలం మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని నేర్చుకోవడానికి మీరు మాకు ఇచ్చిన ఈ బాధ్యతను బట్టి మీకు వందనాలు. అవును ప్రభువా, మేము శక్తిహీనులు, కానీ నువ్వు బలవంతుడైన దేవుడివి. నీవు మమ్మల్ని బలపరిస్తే మేము సమస్తము చేయగలం. నన్ను బలపరచిన వాని యందు నేను సమస్తము చేయగలని ఏ పౌలైతే అన్నాడో, మేము కూడా అదే మాటను చెబుతున్నాం, నమ్ముతున్నాం. మా జీవితాల్లో మీరు మీ అద్భుతమైన కార్యాలు చేయండి ప్రభువా. మీ పిల్లలను దీవించండి. చిన్నబిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీలను, పురుషులను దీవించండి. వారి చదువులు, ఆరోగ్యాలు, ఉద్యోగ ప్రయత్నాలలో విజయాలు ఇవ్వండి. ఉద్యోగాలలో ప్రమోషన్స్ ఇవ్వండి. చేతి పనులు, వ్యాపారాలు, పొలాలు, పుష్పాలను దీవించండి. వివాహాలు కాని వారికి అవడానికి,
గర్భఫలము లేకున్న వారికి ఇమ్మని, గర్భఫలము మీరు ఎవరికైతే ఇచ్చారో వారికి సుఖమైన ప్రసూతి ఇమ్మని, ప్రసూతి అయిన వారికి ఆరోగ్యం ఇమ్మని, మీ పిల్లల అవసరాలు, సమస్యలు, బలహీనతలు, రుణాల నుంచి విడిపించమని, మీ పిల్లల్ని మీరు దీవించి మీరు సిద్ధపరిచిన పరలోకపు భూసంబంధమైన దీవెనలకు పాత్రులుగా చేయమని యేసు ప్రభువు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకొని ఉన్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.